ఓటు చోరీపై విమర్శలు, వివాదాలు సరికాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రాజకీయ పార్టీలో ఎప్పటికప్పుడు ఓటర్లు ఉన్నారో లేదో విచారణ చేసుకుంటే ఇలాంటి సమస్యలు రావని తెలిపారు. విజయవాడలో జరుగుతున్న పుస్తక మహోత్సవానికి ఆయన సందర్శించారు. అనేక పుస్తక స్టాళ్లను ఆసక్తిగా తిలకించారు. పుస్తక ప్రచురణకర్తలు, నిర్వాహకులతో మాట్లాడారు. పుస్తక మహోత్సవానికి పెద్ద ఎత్తున జనం రావడం చూసి సంతోషం వ్యక్తం చేశారు. పుస్తకాన్ని మించిన ఆభరణం లేదని వెంకయ్యనాయుడు తెలిపారు. రెండు విషయం మొత్తంలో ఎక్కితే మన ఆలోచనలు, మనం చేసే పనులు అవి సక్రమైన దారిలో వెళ్తాయి. పుస్తకం కంటే గొప్ప ఆభరణం ఇంకేమిటి లేదు. చేతిలో పుస్తకం ఉంటే ఆ మనిషికి ఒక ప్రత్యేకమైన గౌరవం కూడా వస్తాయి. అంటే కేవలం రాజ్యాంగం పుస్తకం చేతిలో పట్టుకుని తిరుగుతాను నేను అంటే కాదు. రాజ్యాంగ స్ఫూర్తిని పాటిస్తాను. రాజ్యాంగ సంస్థలను మనం గౌరవించాలి. రాజ్యాంగం పట్ల మనం గౌరవం ఉందనంటే అర్థం ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేయాలి. మన ఈ మధ్య చర్చ జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ మీద దాడి చేస్తూ సార్ మళ్ళా రివ్యూ చేస్తారు. ఎందుకు వచ్చింది అసలు ఈ ప్రాబ్లం అంతా? రాజకీయ పార్టీలు తమ పని తాము చేయడం మానేశాయి. నేను చిన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను. గోళ్ల మీద రాశాను, జెండా పట్టుకుని తిరిగేవాడిని, మైకులు అనౌన్స్మెంట్ చేసేవాడిని. ఓటర్ లిస్టు ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి ఇంట్లో ఉన్న మనిషి ఉన్నాడా, వేరే ఊరికి వెళ్ళాడా, లేకపోతే కాలం చేశాడా అన్ని రాసుకుని వచ్చాం. 3 times 4 times ఆ తర్వాత వెళ్లి మీరు తప్పనిసరిగా ఫలానా వాళ్ళకి ఓటు వేయాలని అడిగేవాడు. వాళ్ళు ఆయన ఇప్పటికే 3 సార్లు వచ్చారు, తలుపులు కొట్టారు, సార్ మీకే వేసుకోవాలా బాబు, ఇది వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టుకోవాలని చెప్పేవాడు. ఈ రోజుల్లో ఆ పరిస్థితి లేదు. రాజకీయ పార్టీ కార్యకర్త ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్ట్ ప్రకటిస్తారు. మనం వెరిఫై చేయాల్సిన బాధ్యత మంది కదా. ఆ పని చేయకుండా అది అటు జరిగిపోయింది, ఇటు జరిగిపోయింది, ఎంత ఓటు చోరీ, నోటు చోరీ అని మనం ఆ మాటలు మనం ఇవాళ ఉపయోగిస్తాం. ఒక రాజకీయ పార్టీని దృష్టిలో పెట్టుకుని చెప్పడం కాదు. అందరూ కూడా ప్రతి రాజకీయ పార్టీ కార్యకర్త మౌలికంగా, ప్రాథమికంగా ఆ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేయడం అవుతుందో అది రాజకీయ పార్టీల పని.